హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. భారతదేశం మీద అమెరికా 25% టారిఫ్స్ అయితే వేసింది. అయితే ట్రంప్కి మోడీకి మధ్య స్నేహం ఉండేది. నా ఫ్రెండ్, నా మిత్రుడు అని చెప్పుకునేవాడు ట్రంప్. హౌడీ మోడీ అని, నమస్తే ట్రంప్ అని, ఇలా రకరకాలుగా గట్టి ప్రచారం అయితే చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. సంబంధాలు ఎందుకు చెడినాయి, అమెరికా సంబంధాలు ఎందుకు జరిగినాయి, ట్రంప్ భారత్ మీద 25% టారిఫ్స్ వేయడానికి గల కారణం ఏంటి, మోడీ ఆయన్ని ఎలా కన్విన్స్ చేయలేకపోయారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. వీళ్ళిద్దరికి ఎక్కడ చేరింది అనేది మనం చూద్దాము. మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ కొడితే నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఒకప్పుడు ట్రంప్ మోడీని తన బెస్ట్ ఫ్రెండ్ లాగా చూసేవాడు. భారత్ అమెరికా సంబంధాలు కూడా సూపర్గా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రంప్ భారత్ మీద ఏకంగా 20% ట్యాక్సులు అనేవి, టారిఫ్లు అనేవి విడిచేశాడు. అందుకు కారణం, భారత్తో పెద్ద ఈ గొడవ పెట్టుకోవడానికి 3 కారణాలు అనేవి ఉన్నాయి, పెద్ద కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటని చెప్తాను నేను. ఒకటి, వాణిజ్య గొడవలు, టారిఫ్ల మోత. ట్రంప్కి భారత్తో వాణిజ్య చర్చలు అనేవి సరిగా జరగలేదు, సెట్ కాలేదు. భారత్ అమెరికా వ్యవసాయం, డైరీ ఉత్పత్తులను తన మార్కెట్లోకి రానివ్వడం లేదని చెప్పేసి ట్రంప్ ఫీల్ అవుతున్నాడు. తర్వాత అనేక రౌండ్లు చర్చలు జరిగినా కూడా రిజల్ట్ అయితే ఏమీ రాలేదు. భారత్ కఠినమైన టారిఫ్లు పెట్టడం, కొన్నిటికి తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తే కూడా వాటికి భారత్ తగ్గించకపోవడము, అలాగే వాణిజ్య అడ్డంకులు ఎదుర్కోవడము, అలాంటివన్నీ కూడా ట్రంప్కి కోపం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అందుకే మీరు నా దేశ ఉత్పత్తుల మీద ట్యాక్స్లు వేస్తారా, నేను మీ మీద వేస్తానని చెప్పేసి 25% వేస్తా అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. భారత్ కూడా తమ జాతీయ ప్రయోజనాలే ముఖ్యము అని చెప్పేసి మొన్న ప్రకటన కూడా చేసింది. అందుకే కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్ కూడా ఇటు కఠినంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ గొడవలో ట్రంప్ ఆగ్రహం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిందని చేసి చెప్పాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, రష్యాతో భారత్ స్నేహము. భారత రష్యా సంబంధాలు ట్రంప్కి ఎక్కడో గుచ్చుకుంటున్నాయి, గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఎప్పుడు కాదు కదా ట్రంప్ ఈ మధ్య అమెరికాతో కొనుక్కోవడం కాదు కదా, మనం ఎప్పటి నుంచో రష్యాతో కలిసి ఉన్నాం. అవి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు భారత్ రష్యా దగ్గర చమురు కొనుక్కుంది, తర్వాత సైనిక ఉత్పత్తులు భారీగా ఉంటుంది, దాంతో వాళ్ళకి డబ్బులు పంపిస్తుందన్న అక్కస్ అయితే అమెరికాకు ఉంది. 2024-25లో భారత రష్యా వాణిజ్యం అనేది $68.7 బిలియన్ చేరుకుందట. భారత్ కూడా తన ముడి చమురులో 30-40% రష్యా దగ్గర నుంచే కొంటుంది. దాంతో అక్కడ ట్రంప్కి కోపం వచ్చింది. ఇది నచ్చలేదు. మీరు మా శత్రువుతో డీలింగ్స్ చేసుకుంటారా, మా శత్రువుతో చేసుకుంటారని కోపంతో ఇవాళ భారత్ డెడ్ ఎకానమీ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ డెడ్ ఎకానమీ కాదు, భారత్ ఎలాంటి ఎకానమీ అనేది నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను, అది వేరే విషయము. ఇక మూడో పాయింట్ ఏంటంటే, బ్రిక్స్ కూటమి మీద కూడా ట్రంప్కి బాగా వ్యతిరేకత అనేది ఉంది. ఎందుకంటే ట్రంప్కి బ్రిక్స్లో మనం బ్రెజిల్ కానీ, రష్యా, ఇండియా, తర్వాత చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ ఉన్నాయి. ఈ కూటమి అంటే అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఈ కూటమి దేశాలన్నీ కూడా డాలర్కి ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా ఒకటి చేద్దాం, అక్కడ యూరో తీసుకొచ్చారు కదా యూరోపియన్ యూనియన్ అంతా కలిసి, అలా మనం డాలర్కి ఏదైనా ప్రత్యామ్నాయం తీసుకొద్దాం, ఆల్టర్నేటివ్ తెచ్చుకుందాం, మనము ఆధిపత్యం ఎక్కువైపోయింది అమెరికా అని చెప్పేసి ఈ బ్రిక్స్ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి. ఆ ఆలోచన రావడమే తరువుగా ట్రంప్ మీ అందరి మీద ట్యాక్స్లు వేస్తా, అది వేస్తా, ఇది చేస్తా అని చెప్పి అంతెత్తున ఎగిరాడు. అందుకనే అందులో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కూడా ఈ బ్రిక్స్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇండియా కూడా పనిచేస్తుంది. ఇండియా ఈ కూటమిలో యాక్టివ్గా ఉండటం అనేది ఆయనకైతే నచ్చట్లేదు. అందుకనే మోడీ నా ఫ్రెండ్ అనుకున్నా కానీ ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అని చెప్పేసి ఆయన ఈ మధ్య అయితే ఓపెన్గానే మాట్లాడాడు. ఈ 3 కారణాలతోనే ఇండియాకి అండ్ అమెరికాకి, అలాగే మోడీకి, ట్రంప్కి మధ్య ఉన్నటువంటి స్నేహం అనేది చెడిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. మోడీ దౌత్యం ఎందుకు ఫెయిల్ అయింది, మరి మోడీ దౌత్యం చేశారు కదా దీని మీద అని అంటే, మోడీ ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి బాగానే ట్రై చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా వెళ్ళి ట్రంప్ను కలిశారు. కానీ ట్రంప్ మొండిగా మీరు టారిఫ్లు ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ ఒకే రకంగా వేస్తాము అని చెప్పి మొహమాటం లేకుండా మాట్లాడాడు. భారత్ ట్యాక్సులు తగ్గించడంతో పాటు కొన్ని మీ దగ్గర నుంచి ఎక్విప్మెంట్స్ కూడా కొంటామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ట్రంప్ ఏమీ లెక్క చేయలేదు. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ కూడా అమెరికా వెళ్ళి చర్చలు జరిపారు చాలా రోజులు. అక్కడ కూడా ఫలితం ఏంటి అనేది తేలలేదు. ట్రంప్ భారత్ని డెడ్ ఎకానమీ అనడము, అవమానించడం అనేది జరిగినాయి. అయినా మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నది ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి క్వశ్చన్. ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే దీని మీద బాగా హైలైట్ చేస్తున్నాయి. దీన్ని ఎందుకు ఖండించట్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే రష్యాతో స్నేహం చేస్తున్నందుకు ట్రంప్ భారత్, చైనాని కలిపి మొన్న తిట్టినప్పుడు వెంబటే మనమేమో మా జాతీయ అవసరాలకు, ప్రయోజనాలకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ఒక చిన్న మామూలు ప్రకటన చేసాం. కానీ చైనా మాత్రం గట్టిగానే రిట్రాక్ట్ అనేది ఇచ్చింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మాట్లాడింది. ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్లుగా మాట్లాడింది. మరి
ఇలా జరుగుతుంది. అంటే మనం సాఫ్ట్గా ఎందుకు వెళ్తున్నాము, మోడీ ఈ విషయంలో మోడీ దౌత్యం ఎందుకు ఫెయిల్ అయ్యిందా అసలు అన్నది ఒక డౌట్ అయితే వస్తుంది. భారత్ పాక్ యుద్ధం అప్పుడు నేనే ఆపా అని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాడు. అయినా సరే ఇప్పుడు పార్లమెంట్లో మోడీ మాట్లాడినప్పుడు ఈ విదేశీ నేత ప్రమేయం లేదని చెప్పారు. కానీ డైరెక్ట్గా ట్రంప్ పేరు ఎందుకు నువ్వు ప్రస్తావించట్లేదని చెప్పేసి రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రియాంక గాంధీ కానీ వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ట్రంప్ ఈ టారిఫ్లతో భారత్కి అయితే పెద్ద డ్యామేజ్ చేశాడని చెప్పేసి అమెరికా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. భారత్ అమెరికా సంబంధాలు అయితే పూర్తిగా తెగిపోవు, కానీ ఇకపై భారత్ అమెరికా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలా జాగ్రత్తగా డీల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఓ రకంగా ట్రంప్ ఈ వైఖరితో భారత్ని రెచ్చగొట్టాడని అనుకోవాలని చెప్పేసి అని అంటున్నారు. మోడీ సైలెన్స్ వెనక ఏ స్ట్రాటజీ ఉంది అనేది మాత్రం కొన్ని రోజుల్లో మనకి తెలియబోతుంది, చూడాలి. ఈ గొడవ ఎటు వెళ్తుందో తెలియదు. ఇప్పటికైతే 25% టారిఫ్స్ అయితే పడ్డవి. కొన్ని కంపెనీలు కొన్ని పరిశ్రమలు కొంచెం దెబ్బతింట వల్ల 1,00,000 దాకా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అని అంటున్నారు. ఆ వీడియో కూడా నేను సపరేట్గా చేస్తాను. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.